హాయ్ ఫ్రెండ్స్, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూడండి. అభ్యాసనానికి సంబంధించి సరి అయిన ప్రవచనం ఏంటిదో అడుగుతుండు. లక్ష్య నిర్దేశకం కాదు, అభ్యసించే వేగంలో వైయక్తిక భేదాలు ఉండవు, జీవిత పర్యంత ప్రక్రియ, అభ్యాసనం నిశ్చల ప్రక్రియ. ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్? జీవిత పర్యంత ప్రక్రియ. అభ్యాసనానికి సంబంధించి సరైన ప్రవచనం జీవిత పర్యంతం కూడా జరుగుతుంది. అభ్యాసన ప్రక్రియ అనేది జీవిత పర్యంత ప్రక్రియ. అభ్యాసనానికి ఏది మంచి నిర్వచనం? శారీరక అభివృద్ధి ద్వారా ప్రవర్తనలో కలిగే శాశ్వత మార్పు, శిక్షణ ద్వారా ప్రవర్తనలో కలిగే మార్పు, ప్రవర్తనలో ఏదేని మార్పు, అనుభవం ద్వారా ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వత మార్పు. ఏది మంచి నిర్వచనం అంటే అనుభవం ద్వారా ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వతమైనటువంటి మార్పు అభ్యాసనానికి మంచి నిర్వచనం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే, అభ్యాసనను ప్రభావితం చేసే అంశాల దృష్ట్యా క్రింది ప్రవచనాలలో ఒకటి అయినది కాదు అంట. ఏంటిదో చూద్దాం. ప్రేరణ అభ్యాసమునకు రాచబాట, ఇది సరి అయిందే. స్మృతి అభ్యాసంను పెంచుతుంది, సరి అయిందే. పరిపక్వత అభ్యాసనముల మధ్య ధనాత్మక సంబంధం కలదు, సరి అయిందే. వ్యక్తి యొక్క ఆరోగ్యము అభ్యాసనను ప్రభావితం చేసే అంశం కాదు. వ్యక్తి యొక్క ఆరోగ్యము అభ్యాసనను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? అభ్యాసనను ప్రభావితం చేసే అంశాల దృష్ట్యా క్రింది ప్రవచనాల్లో ఒకటి సరి అయింది కాదు అన్నాడు, కాబట్టి ఇది సరి అయింది కాదు. నెక్స్ట్, ఈ క్రింది వారిలో అభ్యాసన లక్షణం కానిది ఏంటిది అని అడుగుతున్నాడు. అభ్యాసనం ప్రయోజనాత్మకమైంది, ఇది అభ్యాసన లక్షణమే. అభ్యాసనం గమ్య నిర్దేశకమైంది, ఇది అభ్యాసన లక్షణమే. అభ్యాసనం ఒక ఫలితం, ప్రక్రియ కాదు. అభ్యాసనం ఒక ఫలితం అండ్ ప్రక్రియ. ఓకేనా ఫ్రెండ్స్? అభ్యాసనం సార్వత్రికమైంది, ఇది రైటే. సో ఆన్సర్ ఏమవుతుంది? సరి కానిది అన్నాడు, అంటే లక్షణం కానిది, అభ్యాసన లక్షణం కానిది ఇది కదా. అభ్యాసన లక్షణం కానిది, అభ్యాసనం ఒక ఫలితం, ప్రక్రియ కాదు అనేది అభ్యాసన లక్షణం అవుతుంది. కాబట్టి అభ్యాసన లక్షణం కానిది అవుతుంది, కాబట్టి ఆన్సర్ ఇదే అవుతుంది. అభ్యాసనానికి సంబంధించి అసత్య ప్రవచనం ఏంటిదంటే, అభ్యాసనం ప్రవర్తన మార్పులకు దారితీస్తుంది, అభ్యాసనం ఉద్దేశపూర్వకమైంది మరియు లక్ష్య ఆధారితమైంది, అభ్యాసనం పుట్టుకతో ప్రారంభమై మరణించే వరకు కొనసాగుతుంది, అభ్యాసనం ద్వారా వచ్చే ప్రవర్తన మార్పులు తాత్కాలికమైనవి. సో ఆన్సర్ ఏమవుతుంది? అభ్యాసనం ద్వారా వచ్చే ప్రవర్తన మార్పులు తాత్కాలికమైనవి అనేది అసత్య ప్రవచనం. సో అసత్య ప్రవచనం అభ్యాసనానికి సంబంధించి అసత్య ప్రవచనం అడిగాడు, కాబట్టి ఇది అసత్య ప్రవచనం, ఇది తప్పుగా ఉంది, కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. నెక్స్ట్, జీవిలో జీవితాంతం జరిగే అత్యంత ప్రాధాన్యం గల ప్రక్రియ ఏంటిదంటే అభ్యాసనం. వ్యక్తి ప్రేరణ దేనితో ముడిపడి ఉంటుంది అంటే అవసరాలు. సో ఇవి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే